సారా పాట ఏమైంది? ఏమవుతుంది బాబు గారు, తమరికే ఏం రాది? ఏనండి సార్, ఏదో పేదవాడి ప్రేమ. వీడెవడురా? మనోడే సార్, పనిలో కొంచెం అసిస్టెంట్ గా ఉంటాడని పెట్టుకున్నా. నమస్కారం సార్. పూర్తి బయట మన వ్యాపారాల్లోకి రానియా కానీ ఎన్ని దూరం చెప్పినా నీకు బుద్ధి గడ్డి రానేమి? అయ్యయ్యో, వీడు బయటోడు కదయ్యా, స్వయాన నా మేనల్లుడు. మేనల్లుడా? కావాలంటే చూడండి, ఇద్దరు ఒకేలా ఉంటాం. చిన్నప్పుడు నేను ఇలాగే ఉండేవాడిని. అంటే పెద్ద నేను ఇలాగైపోతున్నా మామయ్య. మేనల్లుడు పెట్టుకున్నావా లేదంటే మెదడు గుడుగా ఉండదా? మెదడా? అమెరికాలో చికాగో సుబ్బారావు అని పెద్ద కోటీశ్వరుడు, 500-600 కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది. ఆయన అకౌంట్స్ అన్ని వీడే చూసుకుంటాడు. ఏరా, నేను ఎప్పుడు చూసాను మామయ్య? అదేలే బాయ్, నా డైరెక్షన్ లో నువ్వు చూసుకున్నావు అంటే నువ్వు చూసుకున్నట్టు కదా ఏంటి? ఆయనతో నచ్చ చెప్పి మనకు పనికొస్తాడు కదా అని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు ఇష్టం లేకపోతే చెప్పండి, పంపించేస్తాను. పూర్ణిమూర్తి ఎసరా అట్లా విసుకుంటావేమిరా? అదే లెక్క. ఏంట్రా మూర్తి? నమస్కారం బాబు. ఈడు మా అల్లుడు. ఎలా నమస్కారం పెట్టే సంస్కారం లేదా? చచ్చిపోతాం. ఏమన్నావా? అంటే బాబు నాకు నా వయసులో చిన్న నమస్కారం పెడితే చచ్చిపోతారు బాబు. ఆ పర్లేదు మీరు పెట్టమంటే పెట్టేస్తాను. వద్దులే రే మూర్తి, వంగరా. ఇవాళ వద్దులే బాబు. మూర్తి స్కూల్ కి టైం అవుతుంది, వంగు. అంటే అల్లుడు ముందు చెప్తున్నాం కదా. అడితే పిండి లేచిపోవాలి. ఎలా ఉందిరా మూర్తి? చాలా బాగుంది బాబు. ఏమిరా మూర్తి, నీ బట్ట నెత్తి మీద కొట్టానేటప్పుడు మా పులి కళ్ళలో ఎరుగు చూసాంటే ఎన్ని కోట్లు ఇచ్చినా వస్తాదే రాదు. దానికేరా మా పులి కుక్కలు పెంచుకుందాం తాత అంటే యాలరా మన మూర్తుండాలే చెప్పినా. అలాగన్నారా? రే చిట్టినాయుడు, పంది నాయాల ఈ క్యారేజ్ తీసుకుసావరా? 10 మంది తినే తింటున్నావు. ఏ దరిద్రుడు పోలికలు వచ్చాయో. యాదవ జన్మ యాదవ జన్మ. ఇలా అందరినీ బాధ పెట్టి బతికే బదులు ఈ బొండకు తల కొట్టుకొని సావచ్చు కదరా చిట్టినాయుడు. నాయనా పులి ఇంక నువ్వు పోరా. తాతగారు వెనక బెంచులో అమ్మాయిలు నన్ను చూసి నవ్వుతున్నారు. ఇలా పందిలా ఉంటే నవ్వరేంట్రా? ఊరుకో నువ్వు. అట్లా కదా ఇచ్చు ఊరుకోవా. నాకేమో ఈ పిలక చూసి నవ్వుతున్నారు అని డౌట్ గా ఉంది. మీరు పర్మిషన్ ఇస్తే. తాతగారు అది పిలక కాదురా, మన వంశ పౌరుషము. కావాలంటే నగినోళ్ళ పీకలు కొయ్యి, అంతేగాని పిలక కొయ్యాకు. పిలక కొస్తాడని ఇది నా ఆజ్ఞ. అలాగా తాతగారు, అలాగే తాతగారు, నన్ను ఆశీర్వదించండి. ఇంకా పోరా. ఇంట్లో కూర్చుంటాడు, వీడికేం తెలుసు నా ప్రాబ్లమ్స్. అసలు నా కొడుకు వచ్చేస్తున్నాడు. ముత్తాత గారికి ప్రణామాలు. అతి వినయం దూరత లక్షణం.